హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. హాయ్ అండి. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ఆధ్యాత్మిక ప్లేస్ ఎలా వెళ్ళాలి అండ్ దాని యొక్క చరిత్ర ఏంటనేది మొత్తం చెప్తాను. ప్లేస్ ఏంటంటే కోటప్పకొండ అండి. ఇది గుంటూరు డిస్టిక్ లో ఉంటుందన్నమాట. సో ఇది మేము స్టార్టింగ్ వారధి నుంచి మీకు చూపిస్తాను అనమాట వీడియోలో. సో మేము బైక్ వెళ్ళామండి. బైక్ మీద అయితే అంటే మనకి వారధి దగ్గర నుంచి విజయవాడ టు కోటప్పకొండ 98 కిలోమీటర్స్ చూపిస్తుందండి. నేనైతే నెట్లో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్ళామన్నమాట. 1.5 hours లో వెళ్ళిపోయాము బైక్ మీద. చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ కల్లా కూడా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో అట్లా వారధి మీదుగా టోల్ ప్లాజా దాటామండి. సో ఈ ఏరియా ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందండి. అలాగే మన చుట్టూ జరిగే ప్రదేశాల్లో ఎన్నో వింతలు విశేషాలు అనేవి జరుగుతాయి. కానీ ఏంటంటే మనకు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ చరిత్ర అంటే ఈ టెంపుల్ యొక్క చరిత్ర అండ్ ఈ టెంపుల్ కి రిలేటెడ్ వింత ఏంటనేది నేను చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా స్టిల్ ఇప్పటికి ఇంకా అన్సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి ప్లేస్ అయితే మిస్ అవ్వద్దండి. సో ఆన్ ది వేలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనపడింది కదా మనకి. సో అట్లా వెళ్తూ ఉండంటే మేరీమాత టెంపుల్ కూడా ఉంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండ్ కమింగ్ వీడియోస్ లో కూడా మీకు ఈ మేరీమాత టెంపుల్ ను కూడా మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. సో అట్లా మనం హైవే మీద వెళ్తున్నాము. 1.5 hours లో వెళ్ళిపోవచ్చండి నర్సరావుపేట మీదుగా. అంటే చిలకలూరుపేట మీదుగా వెళ్ళొచ్చు. 2 ways ఉంటాయి. నర్సరావుపేట వెళ్ళి అంటే నేను చెప్పే ఏరియా ఏంటంటే బై బస్ నర్సరావుపేట వెళ్ళి నర్సరావుపేట మీదుగా వెళ్ళొచ్చు. అండ్ మీరు వీడియోలో చూసేది ఏంటంటే పొగాకు తోట అండి. నేనైతే అసలు నమ్మలేదు. పొగాకు దూరంగా ఉండండి, ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటాం కదా. కానీ ఏంటంటే పొగాకు తోట అనేది ఇంత అందంగా ఉంటుంది అనేది నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఆన్ ది వేలో అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పొగాకు తోటని. చాలా చాలా బాగుంది. పువ్వులైతే చాలా అందంగా ఉన్నాయండి. మేము అసలు ఆ తోటలోంచి అయితే ఒక 1/2 hour వరకు అక్కడే ఉన్నాం, స్పెండ్ చేసాం. బట్ ఆకులకైతే కొంచెం నూగానే తగులుతుంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూసేది ఏంటంటే చిలకలూరుపేట వచ్చేసి రైట్ టర్న్ తీసుకోవాలండి. రైట్ టర్న్ తీసుకుంటే మీకు మెయిన్ నర్సరావుపేట రైట్ టర్న్ తీసుకుంటే కోటప్పకొండకి 10 kilometers అని వస్తుందండి. సో అట్లా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇది కొండ మీద వీడియో అనమాట. సో కొండ పైనుంచి వెళ్తూ ఉంటుంటే 2 ప్రక్కల అయితే పూల మొక్కలు చాలా చాలా ఉంటాయండి. ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఏంటంటే కొండ కింద నుంచి అండ్ అలాగే పైన స్వామివారి ఆలయం దర్శనానికి వెళ్లే మధ్యలో కూడా ఈ ఏరియా అన్నమాట మీరు చూసేది వీడియోలో. చాలా బాగుంటుందండి వ్యూ అయితే. తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే ఎలా ఉంటుంది కొండ మీదకి వెళ్ళేటప్పుడు మనకి వ్యూ అంత బాగుంటుందండి. ఈక్వల్స్ టు అంటే ఏపీలో కూడా ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నాయి అంటే నాకైతే కోటప్పకొండ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళైపోయాం. సో లక్కీగా ఇప్పుడు మాకు టైం కుదిరింది. ఛానల్ స్టార్ట్ చేశాక ఇట్లా మేము స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. సో వ్యూ చూసారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అయితే ఫోటోషూట్ కానీ పిక్స్ వీడియోస్ కానీ చాలా బాగుంటుందండి. ఆన్ ది వేలో అయితే అసలు చాలా మంది ఉన్నారు. అసలు జనాలు అయితే ఫొటోస్ తీసుకోవడం కానీ అండ్ అక్కడ వీడియో షూట్ చేసుకోవడం, పర్సనల్ గా వీడియో షూటింగ్ కోసం అయితే చాలా మంది ఉన్నారు. అట్లాగే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. కొండ మీదకి అయితే ఫుడ్ నాట్ అలౌడ్ అండి. ఇక్కడ మీరు తినేసేయచ్చు. ఆన్ ది వేలో ఎక్కడైనా స్టే చేయొచ్చు. ఏ చెట్టు కింద అయినా కూర్చుని తినేయచ్చు. అండ్ అలాగే బల్లలు కూడా ఉంటాయండి. బల్లల మీద కూడా కూర్చోవచ్చు. ఈ దారిలో కూడా చాలా స్వామివారి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అట్లాగే మహావిష్ణువు విగ్రహం ఉంది. సో చాలా విగ్రహాలు ఉన్నాయి కోటప్పకొండకి. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతటి మహిమ కలిగిన శివుని దేవాలయం ఉంది అంటే ఇది ఇక్కడే ఉందండి. అంటే ఏపీలోనే ఫస్ట్ త్రికూటేశ్వర స్వామి అని అంటారండి. అండ్ దక్షిణామూర్తి స్వామి వారి ఆలయం కూడా అని అంటారు. ఈ స్వామి వారి టెంపుల్ కి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ ఇక్కడ మీరు ఆటోలు చూస్తున్నారు కదా, కొండ కింద నుంచి పైకి ఆటోలో కూడా వెళ్ళొచ్చండి. పర్ హెడ్ 40 to 50 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొండ కింద నుంచి పైకి అరౌండ్ 3 to 4 kilometers ఉంటుందండి మనకి డిస్టెన్స్ అనేది. సో అట్లా మేము బైక్ మీదే వెళ్ళిపోయాం. చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాం. మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగుందండి వ్యూ. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మీరు వింటర్ లో వెళ్ళండి. అండ్ మీకు తెలిసిందే మనందరికీ కార్తీక మాసంలోనే మనకి కోటప్పకొండ
కోటప్పకొండ విశిష్టత అండ్ అలాగే అప్పుడే కాదండి, శివరాత్రి టైంలో కూడా మనకి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. సో తిరణాలు అనేవి చాలా బాగుంటుందండి. ఒకసారి నియర్ బై గుంటూరు, నర్సరావుపేట, చిలకలూరుపేట వాళ్ళకంటే తెలిసిందే, బట్ విజయవాడ వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా దగ్గరండి. మార్నింగ్ టు ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోవచ్చు. బై బైక్ ఎలా ఉంటుందో అని నేనైతే భయపడ్డాను. అంటే అంత ఎంత టైం అవుతుందో కూర్చోగలమో లేదని, బట్ బై బైకే కూడా వెళ్ళిపోవచ్చండి మనం చాలా ఈజీగా. అంత స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు చూసే వ్యూ అంతా కొండ పైకి, అంటే స్వామివారి ఆలయానికి వెళ్లే దారి మొత్తం ఇలాగే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అండ్ అట్ ది సేమ్ టైం అట్ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా వీటికి అంటే గుడికి సంబంధించినవి అయితే చాలా బాగా చేస్తున్నారండి పనులు. సో ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీరు చూసేది ఏంటంటే అమ్మవారి విగ్రహాలు చెప్పాను కదా, ఆన్ ది వేలో చాలా ఉంటాయండి అమ్మవారి విగ్రహాలు, అలాగే విష్ణుమూర్తి. అండ్ ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఫుడ్ ఇక్కడ తినొచ్చండి. అండ్ దీనికి ఆపోజిట్ లో మత్స్యలోకం అని ఉంటుందండి, ఫిషెస్, బర్డ్స్ కి రిలేటెడ్. అండ్ దీనికి సైడ్ గా చూస్తున్నారుగా పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అండి. అండ్ ఇక్కడ ఒక కొలను ఉంది. ఇక్కడ మనకి శివుడు అనేది ఆదిశేషు మీద తాండవిస్తూ కనిపిస్తాడు. ఈ కొలను ఇంతకుముందు పూర్వకాలంలో అయితే యూజ్ చేసేవాళ్ళంట, ఇప్పుడైతే మొత్తం బ్యాన్ చేసి క్లోజ్ చేస్తారు, గేట్స్ అనేవి పెట్టి. సో లంచ్ గానీ టిఫిన్ గానీ మీరు ఏం తెచ్చుకున్నా ఇక్కడ మనం తినొచ్చు. సో ఇక్కడ మనం కొండపైకి వచ్చేసాం ఇప్పుడు రైట్ నో. సో కొండపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి రైట్ సైడ్ కనిపించేది ఏంటంటే వినాయకుడు స్వామి విగ్రహం అండి. అండ్ ఆర్చ్ అన్నమాట, మీకు ఫ్రంట్ నుంచి ఆర్చ్ చూపిస్తున్నాను. సో అట్లా చూసారు కదా, ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక మన టెంపుల్ విశేషానికి వస్తే అయితే సో ఇక్కడ చాలా ఉన్నాయండి టెంపుల్ విశేషాలు. ఆలయానికి ఒక వింత కూడా ఉందని చెప్పాను కదండి, కాకులు దూరని కారడివి అని మనం అందరం వినే ఉంటాం. కానీ కాకులు కూడా వాళ్ళని కొండ గురించి మీరు వినుండ్రు. జనరల్ గా చెట్ల మీద ఆలయ ప్రాంగణాల్లో కాకులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్క కాకి కూడా ఉండదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక్క అద్భుతమైన ఆలయం గురించి ఇంత బాగా మనం తెలుసుకోవచ్చు అంటే అది కోటప్పకొండకు వచ్చే తెలుసుకోవాలండి. ఇది గుంటూరు నుంచి అయితే 60 కిలోమీటర్స్, విజయవాడ నుంచి అయితే 98 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నర్సరావుపేట నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కొండపై కాకులు వాలకపోవటం అనేది కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ కోటప్పకొండ చరిత్ర మీకు ఫస్ట్ తెలియాలన్నమాట. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు బాలుడుగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. సో ఆ సమయంలో ఏంటంటే బ్రహ్మదేవుడు శివుణ్ణి దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతాడనమాట. అప్పుడు పరమశివుడు త్రికూటాచలంకి వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పారు. అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి జ్ఞానం పొందుతారు. అండ్ మీరు వీడియోలో చూసేది ఏంటంటే సైడ్ పై చాలా రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇది టెంపుల్ గోపురం అన్నమాట. స్టార్టింగ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. మొత్తం వ్యూ ఒకటి చూపిస్తున్నాను, దట్టు వింటర్ సీజన్ కాబట్టి చాలా చాలా బాగుంటుందండి వ్యూ. అండ్ రైట్ సైడ్ లో మీకు శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది, అంటే మీ శివలింగం మీద శివుని విగ్రహం చెక్కుతారండి. అండ్ దీని బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా ఎప్పుడైతే దేవతలతో కలిసి జ్ఞానం పొందారో ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతుందండి. కోటప్పకొండకి ఎటువైపు చూసినా 3 శిఖరాలు అనేవి కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లుగా ఇక్కడ ప్రజలందరూ భావిస్తారు. అలాగే అందరికీ కూడా అదే నమ్మకం అన్నమాట. అందుకే త్రికూటీశ్వరుడుగా ఇక్కడ ఉన్న దేవుణ్ణి త్రికూటీశ్వరుడుగా కొలుస్తారనమాట. వ్యూ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, పైన శివుని విగ్రహం అనేది శివలింగం మీద చాలా బాగా చెక్కారు. వ్యూ అయితే చాలా బాగుంది. దీని బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం ఇప్పుడు.
ప్రదేశాలు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం కోటప్పకొండ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మార్నింగ్ టు ఈవినింగ్ కల్లా మీరు వెళ్ళిపోవచ్చు అండి. జర్నీ కూడా చాలా ఈజీ. ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్దాము. అట్లాగే కొండ పైన చూస్తున్నారు కదా, పైన ఒక శివలింగం కూడా ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో మేము సర్వదర్శనంకి వెళ్తున్నామండి. లోపల స్వామివారిని అయితే ఫొటోస్ తీయకూడదు, కానీ మనం అక్కడ వరకు మేము ఫొటోస్ తీసి వీడియో తీసి అక్కడ వరకు ఆపేసాము, అంటే మొబైల్స్ కాబట్టి. అండ్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్ అండి. సో మేము మొబైల్లోనే షూట్ చేసాం కాబట్టి అక్కడతో ఆపేసాం అనమాట. పూర్వం ఈ స్టోరీకి వస్తే, పూర్వం త్రికోటేశ్వరుడు ఆలయ సమీపంలో సుందుడు అనే యాదవుడు ఉండేవాడండి. తన భార్యతో నివసించేవాడు అనమాట. ఒకరోజు సుందుడు కొండపై ఉన్న త్రికోటేశ్వర ఆలయాన్ని సందర్శిస్తాడనమాట. ఆ తర్వాత తన భార్యకి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకి గొల్లబామ అని పేరు పెడతాడనమాట. సో ఇక్కడ మనకి నందిలోంచి కూడా స్వామివారిని చూడొచ్చు. అండ్ మేము వీడియో అనేది బయటకు వచ్చేసిన తర్వాత తీసామండి. ఇదంతా సర్వదర్శనం లైన్ అనమాట, ఫ్రీ లైన్. సో అట్లా ఆ వే నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. ఆ గొల్లబామ చిన్నతనం నుంచి ఏంటంటే శివుడు అంటే అత్యంత భక్తితో కలిగి ఉండేదండి. స్వామివారికి ఎన్నో పూజలు చేసేది, చాలా భక్తి శ్రద్ధలతో ఉండేది. వాతావరణం అట్లాగే మనకి గుడి గోపురం కూడా, మెయిన్ ద్వారం దగ్గర గోపురం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అనేది బయట ఉన్న మన శివలింగం చూసాం కదా కింద, అది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్దామండి. పైన శివుని విగ్రహం కూడా ఉంది, ఇంకా చాలా ప్లేస్ ఉంది మనం చూడటానికి కూడా పైకి. సో మాదైతే సర్వదర్శనం అయిపోయిందండి. మేము పైకి కొండ మీద ఇంకా పైన ఉందండి ఏరియా, అంటే పుట్ట ఉంది ఆ నాగేంద్ర స్వామిది. అలాగే అద్దాల మండపం అయితే క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ చాలా మంది ముడుపులు కడతారండి పిల్లలు పుట్టడానికి అని చెప్పి. స్వామివారి మొక్కులు మొక్కుకొని ముడుపులు అనేది కడతారు. అండ్ ఇక్కడ మన స్టోరీ దగ్గరికి వస్తే ఏంటంటే, ఆ తర్వాత తన భార్య కుమార్తె జన్మిస్తుంది కదా. సో తనకి గొల్లబామని పేరు పెడితే ఆమెకి శివుడు అంటే చాలా ప్రీతి పాత్రం అండి. అలాగే ప్రతిరోజు రుద్రకొండపైకి వచ్చి ఈ త్రికోటేశ్వర ఆలయంలో శివుడిని కొలిచేది. ఆమె భక్తి పరీక్షించడానికే శివుడు కన్య అయిన గొల్లబామకి గర్భాన్ని ప్రదర్శిస్తాడు. సో గర్భంతో ఈవిడ కొండ మీదకి ఎలా వస్తుంది అన్న టెస్ట్ అనేది చేస్తాడనమాట. బట్ అయినా కూడా ఆమె గర్భంతో కొండపైకి వచ్చి ఎప్పట్లాగే శివుడికి చల్లకొండలో పెరుగుని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. బట్ ఒక రోజు అయితే ఆయాసంతో మెట్లు ఎక్కలేక ఒక కొండపై ఒక మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ పెరుగు అనేది నేలపాలవుతుంది. ఎలా నేలపాలవుతుందంటే, ఒక కాకి వచ్చి ఆ పెరుగును తినటం కోసం వచ్చి నేలపాలు చేస్తుంది అనమాట. సో అప్పుడు చాలా కోపంతో ఉంటుంది ఆవిడ. అప్పుడు శివుడు ఏంటంటే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకుల్ని ఇకపై కొండపైకి రాకూడదని సెలవిస్తాడనమాట. అప్పటి నుండి కొండపై కాకులు వాలవండి. ఇది కాకులు రాకపోవడానికి కనుక గల కారణం అనమాట, పురాణ గాథ. ఇప్పుడు అలా కూడా గమనించవచ్చు. అంటే మాకు నిజంగా కాకులు ఎక్కడా కనిపించలేదు. చివరికి పరమేశ్వరుని మహత్యం తెలుసుకున్న గొల్లబామ దేవునిలో ఐక్యమయ్యిందని మనకి చరిత్ర చెప్తుంది. గొల్లబామ ఆలయం కొండ కింది భాగంలో కూడా ఉంటుందండి. అండ్ మనకు అందరికీ తెలిసిందే, కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో దేవాలయం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. అలాగే శివుడు బ్రహ్మచారిగా వెలిసిన ఈ దక్షిణామూర్తి ఆలయంలో అమ్మవారి దర్శనం అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా అసలు జరగవు. అట్లాగే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వెలిసిన ఏకైక క్షేత్రం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే ఉంది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం చాలా బాగా ఉంటుందని భక్తులైతే విశ్వసిస్తారండి. ఇక్కడ ప్రసాదాలు అయితే మనకి కామన్ గా దొరికేది లడ్డు అండ్ అరిసెలు. మాకు ఆ రోజు అయితే లడ్డూలు అయిపోయినాయండి. అరిసెలు అయితే దొరికి చాలా టేస్టీగా ఉన్నాయి అరిసెలు. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి, ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో మన ఏపీలో అయితే మంచి ప్లేస్ విత్ ఫ్యామిలీస్ తో వెళ్ళాలి అనుకుంటే ఫుడ్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుని చక్కగా వెళ్ళొచ్చు అండి. బైక్ మీదే వెళ్ళొచ్చు. కార్ మనం పెట్టలేము అనుకున్న వాళ్ళకు కూడా వెరీ నియర్ అండి, బైక్ మీద వెళ్ళిపోవచ్చు. సో ఒక్కసారి వెళ్ళి కోటప్పకొండని విజిట్ చేయండి మీరు. సో ఇది కొండ అంటే శివుని విగ్రహం దగ్గర నుంచి మేము తీసిన వ్యూ అండి. చాలా చాలా బాగుంటుంది వ్యూ అనేది. హిల్ ఏరియా కాబట్టి పైనుంచి చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. అలాగే టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్ లో
ఎక్సలెంట్ గా ఉంటుందండి. అసలు చాలా పీస్ఫుల్, అంటే ఈక్వల్స్ టు కోటప్పకొండ అని చెప్పొచ్చు. సో నియర్ బై మన విజయవాడ గుంటూరు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. శివలింగం కూడా కనిపిస్తుంది. అదే కాదండి, కొండ కింద వరకు కూడా వే అంతా కనిపిస్తూ ఉంటుంది. కొండపై బ్యాక్గ్రౌండ్ కింద వరకు కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అనేది. అయితే మాకు అయ్యింది దర్శనం స్వామివారిది. సో పెద్ద పెద్ద గుడిలాగా అంటే కోటప్పకొండ అయితే చాలా ఫేమస్. బట్ లోపల దర్శనంకి వచ్చేసరికి అంత టైం అయితే పట్టదండి. ఉచిత దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అవుతుంది. సో ఒక్కసారి ఎవరైనా ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళు వన్ డే సరిపోతుందండి. మీకు టైం కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కల్లా మీకు దర్శనం చాలా ప్రశాంతంగా అవుతుంది. అలాగే ఇప్పుడు మేము బ్యాక్ టు విజయవాడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవంటిల్లు. ఈ రోజు మనం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉన్న ఉండవల్లి గుహల దగ్గరకు వచ్చామండి. మీకు కనిపించేదంతా బయట వ్యూ అనమాట. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందని ఫస్ట్ షూట్ చేసాం మేము. బయట అంతా గార్డెన్ ఉంటుందండి. ఎవరైనా లంచ్ తెచ్చుకున్న వాళ్ళు ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుని తినేవాళ్ళు ఆ కింద గ్రౌండ్ లో తినొచ్చు అనమాట. అట్లా మెట్ల ద్వారా పైకి రావచ్చు. మీకు ఇప్పుడు చూపించేదంతా ఒకే రాయిని, అంటే పర్వతాన్ని ఒక సింగిల్ రాయిగా ఉంచి ఆ రాయి ద్వారా ఈ గుహల్ని తొలిచారండి. ఎంతో నైపుణ్యత ఉంది. అంటే చాలా మంది తెలిసింది అబ్బా గుహలేగా ఏముంది అనుకుంటాం, కానీ ఇందులో కళాత్మకత ఎంతో ఉంది. చాలా మంచి, అంటే దేవతామూర్తుల్ని అలాగే ఏకశిలా విగ్రహం అయిన అనంత పద్మనాభ స్వామిని ఎంత బాగా చెక్కారా అన్నది మీకు ఈ ఉండవల్లి గుహల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఈ గుహ మొత్తాన్ని కూడా 3 అంతస్తులుగా దీన్ని తొలిచారండి రాయిని. చాలా మంచి నైపుణ్యత ఉన్నది ఈ ఉండవల్లి గుహలు అనేవి. సో ఒక్కసారి విజిట్ చేయండి. ఇది మొత్తం ఒక రాయి ద్వారా తొలిచారండి. అంటే ఈ రాయి అనేది, గుహ అనేది రాయి ద్వారా తొలచగా వచ్చింది. దాంట్లో 3 స్టేర్స్ ఉంటాయి అన్నమాట. స్టేర్స్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో ఏంటంటే కింద భాగం అనేది మొత్తం ఇదివరకు మహర్షులు ముందు వాళ్ళందరూ తపస్సు చేశారంట. అలాగే ఏనుగులు ఇంకా మరిన్ని శిల్పాలు అనేది చాలా చెక్కారు. 2వ అంతస్తులో అనంత పద్మస్వామి విగ్రహం ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. సో మీరు చూస్తున్నారుగా, మీకు కనిపించేదంతా ఫస్ట్ కింద గార్డెన్ అండి. ఇక్కడ చాలా మంది ఇప్పుడు అందులో కార్తీక మాసం కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు రావటం చాలా మంది. మొన్న మేము వెళ్ళినప్పుడు అట్లా లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ కూర్చుని తింటారనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇట్లా మెట్ల ద్వారా వెళ్తాము. ఇక్కడ మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్ కూడా ఇది వేరొక, అంటే కిందకి రావడానికి వేరొక మార్గం కూడా ఉంది. అది లాస్ట్ లో చూపిస్తాను ఆ క్లిప్ అనేది. సో ఇట్లా మెట్ల ద్వారా ఇలా వెళ్తాం అనమాట. దీన్ని 3 అంతస్తులుగా ఈ ఒకే రాయిని తొలిచారండి. ఒకే పర్వతాన్ని తొలిచి 3 అంతస్తులుగా నిర్మించారు. కింద అంతస్తులో ఏంటంటే తాపసులు, భిక్షువులు కూర్చోడానికి స్తంభాల మండపం ఉంటుందన్నమాట. మీకు కనిపించేదంతా అదే అన్నమాట. అలాగే మొదటి అంతస్తులో బయట ఋషులు, అలాగే సింహాల విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇవి పైకి వెళ్ళిన కొద్దీ మీకు కనిపిస్తున్నాయిగా ఏనుగులు, సింహాలు, అలాగే మరిన్ని విగ్రహాలు మీకు ఇంకా కనిపిస్తాయి అన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే గుహ చిన్నదిగా ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కింద మీకు గ్రౌండ్ నుంచి 3 అంతస్తులు అని చెప్పాను కదా, అది పైకి వెళ్ళే కొద్దీ కొండ అనేది చిన్నగా ఉంటుందండి. ఇది లెఫ్ట్ లో ఉన్న మరొక రాయి మీద కూడా శిల్పాలు చెక్కారు.
సో చుట్టూతా ఉన్న వాతావరణం అన్నమాట. ఈ ఉండవల్లి గుహలు అనేవి 7వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుందండి. ఇక్కడ రాయిని తొలిచి విగ్రహాన్ని అలాగే దేవతామూర్తుల్ని ఎలా చేశారు అన్న ప్రతిభ మొత్తం ఇక్కడ మనకి కళాత్మకత ప్రతిభ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ దగ్గరికి మనం వెళ్ళి ఆ గుహ ఎలా ఉంది లోపల అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసేది ఇది కింద అంతస్తు అండి. ఇక్కడ తాపసులు భిక్షువులు కూర్చోడానికి స్తంభాల మండపం ఉంది. ఇది మీకు కనిపించే దీన్ని స్తంభాల మండపం అంటారు. ఇంతకుముందు తపస్సులు చేసేవాళ్ళు కదా ఋషులు, ఇక్కడ ఉండి తపస్సులు చేసేవాళ్ళని మనకి తెలుస్తుంది అనమాట. ఇదంతా ఖాళీగా ఉంటుంది. అట్లాగే బయట అనేది విగ్రహాలు చెక్కి ఉంటాయి ఆ స్తంభాల మీద. సో ఈ రాయిని ఇంత అద్భుతంగా చెక్కారు అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అనమాట. దీని లోపల అన్ని బాగా గబ్బిలాలు ఉంటాయి, బ్యాట్స్ ఎప్పుడు ఉంటాయి. ఇది విజయవాడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉండవల్లి గుహలు అనేవి. విజయవాడ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశం అన్నమాట. సో ఇట్లా దీని ద్వారా మెట్లు చూస్తున్నారు కదా, కింద అంతస్తు అయిపోయింది. ఇప్పుడు మనం మెట్ల ద్వారా మొదటి అంతస్తుకి వెళ్దాము. సో ఇది మీరు చూసేది మొదటి అంతస్తు అన్నమాట. ఈ మొదటి అంతస్తు బయట అంతా ఋషులు సింహాల విగ్రహాలు ఉంటాయి. మీకు కనిపించే చుట్టూత పిల్లర్స్ కూడా కనిపిస్తుంది కదా, ఈ స్తంభాల మీద అయితే ఏమి ఉండవు, బయట ఉంటాయి అన్నమాట ఆ ఋషులు అలాగే సింహాల విగ్రహాలు అనేవి. ఇక్కడ వానర్ గుంటల ఆటలు, దాడి ఆటలు అవన్నీ ఆడారని కింద ఈ ఫ్లోర్ మీద మనం నడిచే రాయి మీద అయితే చెక్కి ఉన్నాయండి. అవన్నీ మేము చూసాము. మీకు బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా ఖాళీ మండపంలా ఉంటుంది. ఈ స్తంభాల మీద కూడా చాలా అంటే చరిత్ర గురించి చెక్కారండి, కానీ ఇప్పుడు అవన్నీ అయితే కనుమరుగైనాయి. ఆ రాయి అనేది ఎన్నో ఏళ్ళు గడిచిన కొద్దీ కొంచెం అదేమంటారు బాగా ఇదైపోయి అది మనకి ఏమీ కనిపించడం లేదనమాట దాని మీద ఉన్న చరిత్ర. ఇట్లా నడుస్తుండగా అది 2వ అంతస్తుకు వెళ్తున్నామండి. ఇది నడక దారి, ఈ రాయిగుండ. 2వ అంతస్తులోనే మనకి అనంత పద్మనాభ స్వామి విగ్రహం కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది 2వ అంతస్తు. 2వ అంతస్తులోనే మీకు చెప్పాను కదా ఆటలు ఇంతకుముందు ఆడేవాళ్ళని, అవన్నీ ఇక్కడ చెక్కున్నాయి అనమాట. అలాగే మీకు కనిపించేదంతా చూస్తున్నారు దేవతామూర్తులండి. అప్పట్లోనే అంటే ఎటువంటి అతుకులు లేకుండా చెక్కి వాటిని అంటే డైరెక్ట్ గా రాయి మీద చెక్కారన్నమాట ఈ దేవతామూర్తులు కూడా. చాలా మంది దేవతామూర్తులు, శివుడు అలాగే అమ్మవారు, ఎంతో మంది దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. ఇలా నడుస్తూ ఉండగా మీకు ముందుకెళ్ళే కొద్దీ అనంత పద్మనాభ స్వామి అంటే అదొక గదిలా ఉంటుంది. దానికి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది అన్నమాట, తాళం వేసేసి ఓపెన్ చేసే ఉంది. సో ఇది అనంత పద్మనాభ స్వామి విగ్రహం అండి. 25 అడుగుల పొడవు అలాగే 6 అడుగుల వెడల్పు కలిగిన అనంత పద్మనాభ స్వామి శయనించి ఉంటారన్నమాట ఇక్కడ. నాభిలోనేమో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటములు అనే రాక్షసులు ఎప్పుడు స్వామివారికి కాపలాగా ఉంటారు. పక్కనే మీకు కనిపిస్తున్న విగ్రహాలు ఉన్నాయిగా, అవి విష్ణుమూర్తి వాహనం కూడా గరుత్మంతుడి వాహనం ఉంటుందండి. తపస్సు చేస్తున్న అంటే ఈ స్వామివారి విగ్రహాన్ని పక్కనే తపస్సు చేస్తున్న ఋషులు ఇంకా ఎన్నో విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో స్వామివారు అయితే ఎప్పుడు శయనించి ఉంటారు. ఎంతో అంటే ఆ విగ్రహాన్ని చూస్తే మనకి ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నా ఇలాంటి మంచి ప్రదేశాలకు వచ్చి అంటే చారిత్రాత్మక ప్రదేశాలకు వచ్చి ఒకసారి దర్శించండి. మీరు చూస్తున్నారు కదా, స్వామివారి పక్కన ఋషులు తపస్సు చేస్తూ కనిపిస్తారనమాట. అలాగే ఇక్కడ కొండలో రాతిని మలిచి స్వామివారి విగ్రహాన్ని ఎటువంటి అతుకులు లేకుండా చేశారండి. ఎటువంటి అతుకులు లేకుండా చెక్కారనమాట. వీళ్ళే మనకి మధుకైటములు అనే రాక్షసులు స్వామివారికి ఎప్పుడు కాపలాగా ఉండేవాళ్ళు అనమాట. అలాగే చూస్తున్నారుగా ఎంతో దేవతామూర్తులు అనేవి స్వామివారి చుట్టూతా కూడా అంటే ఆ రాయిలోనే చెక్కారు. మంచి కళాత్మకత కలిగిన విగ్రహం అండి స్వామివారిది. అలాగే 3వ అంతస్తు కూడా నేను దండం పెట్టుకుంటున్నాను. స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత 3వ అంతస్తుకి వెళ్ళాం అనమాట.
నాకైతే అసలు ఆ విగ్రహం అంటే మేము ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళామండి, కానీ కార్తీక మాసం వచ్చాక అసలు వెళ్ళలేదు. సో అందుకని ఛానల్ స్టార్ట్ చేయకముందు వెళ్ళాము. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఛానల్లో మనం చూపిద్దాము వ్యూవర్స్ అందరికీ అని చెప్పి వచ్చాము ఒకసారి. అలా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విగ్రహాన్ని అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర, 7వ శతాబ్దంలో అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగింది కదండి మన ఈ ఉండవల్లి గుహలు. సో దీని చరిత్ర ఎంత చెప్పినా మనం తక్కువే అని చెప్పొచ్చు. సో దీని గురించి పిల్లలకైతే చెప్పాల్సింది ఎంతో ఉంది. అట్లాగే 3వ అంతస్తుకు వచ్చామండి. 3వ అంతస్తులో త్రికూట ఆలయం ఉంటుంది, కానీ ఇక్కడ విగ్రహాలు ఏమి ఉండవు అనమాట. 3వ అంతస్తులోంచి మీకు వ్యూ అనేది చూపిస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గుహ నుంచి కొండవీటి కోటకి, మంగళగిరి కొండకి, అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి కూడా రహస్య మార్గాలు ఉన్నాయట. పూర్వం ఈ మార్గం నుంచే రాజులు శత్రురాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ఇది మీకు కనిపించేది 3వ అంతస్తు. జస్ట్ అలా చిన్న చిన్న ఖాళీగా ద్వారాల్లా పెట్టి వదిలేశారన్నమాట. ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడైతే ఒక స్వరంగం, ఇంతకుముందు ఒక స్వరంగం ఉండేదంటండి, దాన్ని అయితే మొత్తాన్ని క్లోజ్ చేశారు. ఆ స్వరంగం అనేది అది గవర్నమెంటే క్లోజ్ చేసింది అనమాట. ఇది విజయవాడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, తాడేపల్లి మండలంలో ఉంది. ఇలాంటి అపూర్వమైన కళాఖండాలు చరిత్రలో మనకి కనుమరుగవ్వకుండా కాపాడవలసిన బాధ్యత అనేది మనకి అలాగే ప్రభుత్వానికి ఉంది. మీకు కనిపిస్తున్నాయి కదా సింహాలు, ఋషులు మీకు కనిపించేవన్నమాట బయట వాతావరణం. నేను అబ్బాయి ఫొటోస్ దిగుతున్నామండి. సో అదనమాట ఉండవల్లి గుహల గురించి నాకు తెలిసిన కొన్ని ప్రత్యేకతలు. మీరు కూడా వీలుంటే టైం చూసుకుని ఒక్కసారి ఈ ఉండవల్లి గుహల్ని విజిట్ చేయండి. ఇది 3 అంతస్తుల గురించి. తర్వాత మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఇంకొక ద్వారం అంటే ఇంకొక కిందకి దిగడానికి ఇంకో మెట్ల మార్గం ఉందని. ఇదే అండి మెట్ల మార్గం అనేది. అంటే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు రైట్ సైడ్, పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. ఇట్లా ఇటు నుంచే మీకు ఒక రహస్య మార్గం ఉంది అని చెప్పి, అంటే ఒక స్వరంగం ఉందని చెప్పాం. ఈ మార్గం గుండా ఎండింగ్కి వెళ్తేనే ఆ స్వరంగం అనేది క్లోజ్ చేస్తారండి గవర్నమెంట్ అనేది. సో ఇట్లా వెళ్తే కిందకి వెళ్తాము, స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో 2 దారులు ఉన్నాయి కిందకి వెళ్ళటానికి. సో ఇప్పుడు మనం కిందకు వచ్చేసామన్నమాట. ఆ మార్గం గుండా కిందకు వచ్చేసిన ఈ కింద గ్రీనరీ ఉంది కదా, అంటే పార్క్ లా ఉంది కదా, ఈ పార్క్ లోనే అనమాట. మేమైతే ఇంతకుముందు లంచ్ తెచ్చుకొని ఇక్కడ లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఉండెళ్ళాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఒక్కసారి ఈ ఉండవల్లి గుహల్ని విజిట్ చేయండి మీకు టైం ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను విజయవాడ నుంచి జమలాపురం బయలుదేరుతున్నానండి. ఇక్కడ మీకు విజయవాడ నుంచి జమలాపురం అనేది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఖమ్మం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను చూపించే రూట్ ఏంటంటే మీకు హైవే కాకుండా షార్ట్ కట్ లో వెళ్ళొచ్చండి జమలాపురానికి. మీకు ఈ వే అనేది ఎందుకు చూస్ చేసుకున్నామంటే రోడ్లకి ఇరుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. అట్లాగే మీరు నేచర్ ని చాలా బాగా ఆస్వాదించవచ్చు. అక్కడ మనకి హైవే మీదుగా వెళ్తే ఏంటంటే 15 కిలోమీటర్స్ ఎక్కువగా ఉంటుంది డిస్టెన్స్ అనేది. ఇక్కడ కొంచెం మీకు దగ్గరగా కూడా ఉంటుంది. అట్లాగే ఈ వాతావరణాన్ని బట్టి మీ మనసుకి ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఈ దారిలో మేము ఎన్నో పంట పొలాలను కూడా చూసామండి. అవి ఎక్కువగా వరి కామన్ గా ఉంటుంది. దాంతో పాటు ఎక్కువగా పత్తి, అలాగే బొప్పాయి తోటలు కూడా చూసామండి. అలాగే చాలా బీరకాయ పాదులు, చాలా పాదులు కూడా చూసాము. సో మీరు ఇటు సైడ్ వెళ్తుంటే చాలా బాగా ఆస్వాదించవచ్చు. అలాగే కొండలు ఉన్నాయి. అంటే ఈ రూట్ ఎలా ఉంటుందంటే కొండపల్లి మీదుగా వెళ్తున్నామండి, ఇబ్రహీంపట్నం కొండపల్లి మీదుగా. అలాగే మీరు జీకొండూరు దాటి ఏరుపాలెం మీదుగా జమలాపురం చేరుకుంటారు. మనకి ఆ కనిపించే కొండలే మనకి కొండపల్లి కొండలండి. చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఎవ్రీ మంత్, అట్లీస్ట్ మంత్ లో ఒక్కసారైనా ఈ ట్రిప్ అనేది మీరు పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మనం కొండకి దగ్గరగా 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. రైట్ సైడ్ చూస్తున్నారుగా చెరువు అండి అది. ఈ చెరువు అనేది ఇప్పుడు ప్రెసెంట్ వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి బాగా ఫుల్ అయింది. ఇంతకు ముందు అయితే అంత బాగా వాటర్ ఫ్లోటింగ్ ఉండేది కాదు. చూసారు ఎంత బాగా నిండిందో. వాటర్ కూడా చాలా బాగున్నాయండి. ఆ పక్కనే మొక్కజొన్న తోటలు, కొండలు కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ వర్షాలు పట్టడం వల్ల మీకు ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇంత బాగా ఉందండి. అలాగే వాటర్ కూడా చాలా
చాలా ప్యూరిఫైడ్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది. మీ నేచర్ అనేది, మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కనీసం నెలలో ఒక్కసారైనా ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని ఇలాంటివి మీరు టైం స్పెండ్ చేసి మీరు వెళ్ళటానికి ట్రై చేయండి. అలాగే మనకి 1.5 కిలోమీటర్స్ దూరం అన్నాను కదా, మీకు కొండ కూడా కనిపిస్తుంది. దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తారు. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ప్రజెంట్ వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండి, ఇవి కొండ మీద నుంచి జారి ఆ చెరువులోకి వచ్చి, ఆ చెరువు నుంచి దీన్ని కలుగు అంటారండి, ఇలా కలుగులోకి వస్తాయి. ఇక్కడ బాగా చేపలు కూడా పడుతూ ఉంటారు. వాటర్ అనేది చాలా బాగుంటాయండి, చాలా క్లీన్గా కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. మేము కూడా ఒక 10 నిమిషాలు ఆగి ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంటుంది. వాటర్ అనేది కూడా మీకు వీడియోలో చూస్తుంటే చాలా క్లీన్గా ఉంటాయి. ఈ వర్షాలు ప్రజెంట్ ఎక్కువగా ఉండటం వలన మనకి ఇంత ఫ్లోటింగ్ అనేది ఉంది. ఇంతకుముందు మేము ఒక 7-6 ఇయర్స్ రెగ్యులర్గా వెళ్తాము, బట్ ఈ మధ్యలో ఏంటంటే 7-6 ఇయర్స్ అయిపోయింది వెళ్ళి. ప్రతి వారం లాగా ఈ వారం కూడా మీతో ఒక సరికొత్త విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఈ ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖమ్మం జిల్లాలో జమలాపురం అనే గ్రామంలో ఉన్నాము. జమలాపురంలో ఎన్నో ఏళ్ల నాటిగా ప్రసిద్ధి చెందిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనానికి వచ్చామండి. ఇప్పుడు ఆ ఆలయం గురించి విశేషాలు, అలాగే స్వామివారి గురించి విశేషాలు అనేవి తెలుసుకుందాం. కలియుగ శ్రీ ఏడుకొండలవాడు తానే దిగి వచ్చిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి. వాటిలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం. ఈ ఆలయ స్థల పురాణమైన శ్రీరాముడు గురువైన జాబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ వాతావరణం నచ్చి ఒక గురుకులాన్ని స్థాపించాలని అనుకున్నారు. ఇక్కడ సూచగిరి కొండపై తపస్సు చేసేవారు. ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ఈ కొండపై శ్రీ వెంకటేశ్వరుని అవతారంలో స్వయంభుగా వెలిశారు. అలాగే ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే పాపాలు, సర్వరోగాలు పోతాయని ప్రజల నమ్మకం. కొంతకాలానికి ఉప్పల యజ్ఞనారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దేశాటన చేస్తూ భరద్వాజ నదిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించేవాడని, ఆయనే ప్రథమ అర్చకుడని చరిత్ర చెబుతుంది. అలాగే తర్వాత ఆయన వారసుల్లో 6వ తరానికి చెందిన అక్కుబట్లు స్వామివారిని అర్చించేవారు. ఒకనాడు ఆయన పెద్ద వయసు కావడంతో కొండపైకి ప్రసాదం తీసుకువెళ్లలేక మార్గ మధ్యలోనే పడిపోయారు. అక్కడున్న స్వామివారు దాన్ని గమనించి తానే ప్రస్తుతం ఉన్న కొండపైకి కాలు మోపి దిగివచ్చారు. ఈ పాదముద్ర ప్రస్తుతం కొండపైన ఆలయంలో ఉంది. అప్పుడే స్వయంభుగా వెలిశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉప్పల అనే పేరు గల వంశస్థులే ధర్మకర్తలుగా, అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు కూడా దర్శించారు. 1985లో ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. చూస్తున్నారుగా, గుడి వాతావరణం అనేది ఇలా ఉంటుందండి. ప్రాంగణం అంతా ఇక్కడ మనకి తిరునాళ్ళు జరిగినప్పుడు ఇక్కడ షాప్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. అలాగే మీరు చూసిన ప్రదేశం అంతా కనిపించేదంతా వీడియోలో తిరునాళ్ళు జరిగినప్పుడు అనగా మనకి షాప్స్ అనేవి ఎక్కువ ఇక్కడ పెడతారు. ఉత్సవాలు జరుగుతాయి, అలాగే అన్న సంతర్పణలు కూడా జరుగుతాయండి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ జమలాపురం. ఒక్కసారి దర్శించండి, మీరు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆలయానికి ఇది మెట్ల దారి. అలాగే ఈ గుడికి వెనక వైపు నుంచి కూడా ఒక దారి ఉంది. అదేంటంటే ఆటోలు, బైక్స్ వేసుకు వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మెట్ల దారి కాబట్టి నేను మెట్ల దారినే వెళ్ళాను. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు ఉన్నారండి. ఇక్కడ పూజ జరుగుతుంది. అంటే మెట్ల పూజ అంటారు కదా, ఆ పూజ చేసుకున్న వాళ్ళు పసుపు బట్టలతోనే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారనమాట. అట్లాగే ఫస్ట్ మీరు నేను ఇక్కడ దండం పెట్టుకుంటాను కదా, అది వినాయకుడి టెంపుల్. అలాగే స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ దగ్గరగా ఒక 80 మెట్లు అనేవి ఉంటాయండి. చూస్తున్నారుగా, రోడ్డుకి ఆ మెట్లకి రెండు పక్కల కూడా వాతావరణం ఎంతో బాగుంటుంది. ఒక పక్కన పొలాలు, ఒక పక్కన చెరువు కనిపిస్తుంది. అలాగే మీకు కనిపించేది స్వామివారి గోపురం. ఇది మెయిన్ దర్వాజా అన్నమాట స్వామివారికి. చాలా శిల్పాలు కూడా ఎంతో బాగున్నాయండి. ఈ గోపురం మీద చాలా నీట్గా ఉంది. అలాగే ఆ చెక్కిన శిల్పాలు కానీ, మనకి ఆ దర్వాజా కానీ, ఆ తలుపులు అనేవి చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారుగా, ఇక్కడ ఎదురుగా కనిపించేది ధ్వజస్తంభం అండి. ఇది గుడి లోపలికైతే మీకు మొబైల్స్ కానీ, కెమెరాస్ కానీ ఏమీ అలో చేయనివ్వరు. అట్లాగే మీకు చెప్పాను కదా, స్వామివారి పాదం ఫస్ట్ కాలు మోపింది ఇదేనండి. దీన్ని ఇక్కడ మనం పసుపు, కుంకుమ, అలాగే పూలు పెట్టి దీపం పెట్టుకుంటారు.
ఇక్కడ దీపం పెట్టలేదు, పసుపు కుంకుమ పెట్టాము. అట్లాగే ఇది గుడి ప్రాంగణం, అంటే మెయిన్ ధ్వజస్తంభానికి ఎడం పక్క నుంచి అండి నేను ఇప్పుడు చూపించేది ప్రాంగణం అంతా. చూస్తున్నారుగా అక్కడ గ్రిల్లా ఉంది, అదంతా స్వామివారి గర్భగుడి. చెప్పాను కదా గుడిలోకి ఫొటోస్ అవేమి అలో మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో చేయరండి. ఇక్కడ మేము ఈవో గారి పర్మిషన్ తీసుకుని వీడియో షూట్ అనేది చేయడం జరిగింది. ఇది గర్భగుడి లోపల రైట్ సైడ్ మీకు కనిపించేది. గుడి ఎవరు వెళ్ళినా ఇన్ కేస్ పర్మిషన్ తీసుకున్నా గుడి ప్రాంగణం చుట్టుపక్కలే మనం ఫొటోస్ తీసుకోవాలండి. స్వామివారిని కానీ గుడి లోపల కానీ ఎవరు ఫొటోస్ తీసుకోకూడదు. చూస్తున్నారుగా ఈ గర్భగుడికి మొత్తం చెక్కిన శిల్పాలు కానీ ఆ కళాత్మకమైనది అంతా కూడా చాలా నీట్గా చెక్కారండి. అప్పట్లోనే ఎంతో అందంగా చాలా చాలా బాగా చెక్కారు ఈ గుడి అనేది. ఇది గర్భగుడి వెనక వైపు అండి గుడి ప్రాంగణం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ మీకు ఎడం పక్కన కనిపిస్తుంది కదా, ఇదే స్వామివారి ఫస్ట్ కాలు మోపుంది ఇక్కడే అండి. అట్లా స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిశారు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేది శివాలయం అండి. అట్లాగే శివాలయం దాటిన తర్వాత అమ్మవారి గుడి, ఇక్కడ మీకు అమ్మవారు కనిపిస్తారు, అలాగే శివుడి గుడి కూడా కనిపిస్తుంది. అంటే ఒక చిన్న గోపురంలో పెట్టి అమ్మవారిని అలాగే శివుడిని కూడా నిలబెట్టారు. చూస్తున్నారుగా ఎంత బాగుందో ప్రాంగణం అనేది. చాలా పెద్దదండి. ప్రదక్షిణ చేయడం, ఎంతమంది ప్రదక్షిణ చేయడానికన్నా మీకు కన్వీనియంట్గా చాలా బాగుంటుంది. అలా అప్పట్లోనే ఈ గుడిని ఇంత బాగా అనేది, అంటే ఇప్పుడు కూడా ఇంకొంచెం డెవలప్ చేశారు చాలా బాగా. అట్లాగే ఇక్కడ మేము ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంటే స్వామివారికి చూస్తున్నారుగా, స్వామివారికి మేళతాళాలతో నైవేద్యాన్ని ప్రతిరోజు ఇలాగే జరుగుతుందండి. మేళతాళాలతో అలాగే కాగడా వెలిగించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడానికి తీసుకువెళ్తున్నారండి. చూస్తున్నారు కదా, తీర్థప్రసాదాలన్నీ తయారు చేసి అవన్నీ స్వామివారికి సమర్పించడానికి తీసుకువెళ్తున్నారు. మీరు చూసే వీడియో క్లిప్లో చాలా నిష్టలతో చేస్తారండి, చాలా బాగుంటుంది. కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు కదా, కలియుగ దైవంగా, అలాగే కొంగు బంగారమై మీరు కోరిన కోరికలు తీర్చే అవతారమే వెంకటేశ్వర స్వామి వెలిసారండి మనకి చాలా దగ్గరలో. ఇదండి గుడి ప్రాంగణం మొత్తం. మళ్ళీ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం మనం. ఈ ధ్వజస్తంభం అలాగే గర్భగుడికి మధ్యలో ఇంకొక గోపురం ఉందండి, అదే గరుత్మంతుడండి. గరుత్మంతుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది, అసలు చాలా అందంగా చెక్కారు. ఇది గర్భగుడికి అట్లాగే ధ్వజస్తంభానికి మధ్యలో ఉంటుంది. చూసారుగా ఈ గోపురం మీద కూడా శిల్పాలు అనేవి ఎంత బాగా చెక్కారు. ఇది గరుత్మంతుడి విగ్రహం. అలాగే ప్రజలు ఇక్కడికి ఎన్నో మొక్కుబడులు వచ్చి తీర్చుకుంటారండి. తలనీలాలు అర్పించడం, పిల్లలకి అన్నం ముట్టించడం లాంటివి ఎన్నో జరుగుతాయి ఇక్కడ ఈ గుళ్ళు అనేవి. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాముఖ్యత గురించి ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీనివాస్ శర్మ గారిని అడిగి తెలుసుకున్నాం. నమో వెంకటేశాయ. కలో వెంకటనాయక అని స్తుతించబడు కళ్యాణధాముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి పరమ పుణ్యక్షేత్రము, ప్రాచీన క్షేత్రము జమలాపురం క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారి స్వయంభూగా అక్కుభట్టు అనేటువంటి ఒక భక్తుడి యొక్క కోరికను మన్నించి ఆయన వెంట సూచిగిరి కొండ నుండి ఈ కొండపైకి నడిచి వచ్చినట్టుగా చారిత్రక కథ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు నిరాకార నిరంజన స్వరూపం, అంటే చూడగానే మనకు స్వామివారి ఆకారం ఏమి కూడా అర్థం కాదు, ద్యోతకం కాదు. అందువల్లనే శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు వారి యొక్క ఆశీస్సులతో, వారి ఆదేశం మేరకు ఈ దేవాలయంలో స్వామివారి స్వయంభూ స్వామితో పాటు విగ్రహమూర్తిని కూడా తిరుమలను పోలి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అర్చనామూర్తితో అవి కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 1976 మార్చి 26 చైత్రశుద్ధ సప్తమి, అంటే శ్రీరామనవమికి 2 రోజుల ముందు ఈ యొక్క దేవాలయంలో ఆ విగ్రహ ప్రతిష్ఠ, దయ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భక్తుల పాటి కొంగు బంగారంగా భక్తులు కోరికలు నెరవేర్చేటువంటి కళ్యాణధాముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇటు అరివేలుమంగా అటు పద్మావతి సమేతుడై ఇక్కడ భక్తులందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
అదేవిధంగా దసరా 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి పర్వదినం కూడా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ దేవాలయంలో ఋగ్వేద వైదిక స్మారక సాంప్రదాయ విధానంగా అర్చనా విధానం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా శని ఆదివారాల్లో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారికి పాలు పొంగలు చేసుకోవడం, వారింటి పంటలు తొలి పంటలు స్వామివారికి సమర్పించుకోవడం, వివాహం కాగానే కొత్త దంపతుల్ని నూతన వస్త్రాలతో దేవాలయానికి తీసుకుని రావడం, అలాగే సంతానం కలిగితే మొదటిసారి వారికి ఇక్కడ అన్నప్రాసన చేసుకోవడం, అడుగులకు మడుగులని, గండదీపం, పిల్లలకి ఏదైనా కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు గండదీపం వంటి మొక్కులు చెల్లించుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి. నమో వెంకటేశాయ. ఇద్దరు సదవకాశాన్ని ఇచ్చిన ఆలయ ఈవో గారికి మరియు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారికి మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ for watching. Please like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. ఈరోజు మేము పెడన వచ్చామండి. పెడన అనగానే అందరికి గుర్తొచ్చేది కలంకారీ బట్టలు కదా. సో కలంకారీ బట్టలు ఎలా తయారు చేస్తారు అంటే, కలంకారీ బట్టలు అనేవి 2 రకాలుగా ప్రింట్ చేస్తారండి. అది ఒకటి బ్లాక్ ప్రింట్ అండ్ ఒకటి స్క్రీన్ ప్రింట్ అనమాట. ఇప్పుడు మీకు బ్లాక్ ప్రింట్ ఎలా వేస్తారనేది చూపిస్తాను నేను. అలాగే ఇది బందర్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ కలంకారీ కళకైతే ఘనమైన చరిత్ర ఉందండి. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సజీవంగా ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తారు. సో ఈ కలంకారీ అనేవి 2 రకాలుగా ప్రాసెసింగ్ అనేది జరుగుతుందండి. ఒకటి బ్లాక్ ప్రింట్ అండ్ మరొకటి ఏంటంటే స్క్రీన్ ప్రింట్. మీరు వీడియోలో చూసేది ఏంటంటే శారీ మొత్తం బ్లాక్ ప్రింట్ వేస్తానండి, అంటే హ్యాండ్ ప్రింట్ అనమాట. ఈ కలంకారీలో ఓన్లీ న్యాచురల్ డైస్ని ఉపయోగిస్తారు. సో 2 రకాల స్టైల్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో శ్రీకాళహస్తి స్టైల్, మరియు మచిలీపట్నం స్టైల్. సో మీరు వీడియోలో చూసేది నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందని ట్రై చేశాను వాళ్ళని అడిగి. సో అంటే బాగానే వచ్చిందనమాట, ఫస్ట్ టైం కదా. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, శ్రీకాళహస్తి ప్రింట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కలం పేరులోనే ఉంది కదా, మనం కలం లేదంటే పెన్ అని కూడా అంటారు కదా, వాటిని ఉపయోగించి చేతిలో డిజైన్స్ గీస్తారనమాట. చేతితో డిజైన్స్ గీసి దాని మీద రంగులు అనేది అద్దుతారు. సో ఇంకా వీటి డిజైన్స్ ఏంటంటే ఎక్కువగా దేవాలయాల ఆకృతిని ప్రతిబింబించేలా ఉంటాయి అన్నమాట. అలాగే అదేవిధంగా మన పురాణ గాథలను ఆధారంగా చేసుకుని కూడా కలంకారీ డిజైన్స్ అనేవి వేస్తారు. అదే మచిలీపట్నం డిజైన్స్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు హ్యాండ్ ప్రింట్తో అలా చేస్తారనమాట. అండ్ బ్లాక్ ప్రింట్ ఇక్కడ మీరు వీడియోలో చూసేది ఏంటంటే లక్కబల్ల అండి. లక్కబల్ల మీద క్లాత్ని తీసుకొచ్చి అలా అతికిస్తారనమాట. అంటే క్లాత్ అనేది కదలకుండా అతికించిన తర్వాత ఒక రాయితో అట్లా గట్టిగా ప్రెస్ చేస్తారనమాట. ప్రెస్ చేసి అది 10 మీటర్ల పైనే ఉంటుందండి. ఫస్ట్ 10 మీటర్లు వేసి దాంట్లోనే శారీ వైజ్గా అనేది డివైడ్ చేసుకుంటారు. 10-10.5 వరకు అలా డివైడ్ చేసి అలా ముందు అతుకులు వేస్తారనమాట. అది అతికిచ్చేస్తారు దానికి, లక్కకి కదలకుండా. ఇక్కడ అయితే మీరు చూడాల్సింది ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళు ఎందులో కూడా తక్కువ కాదని చెప్పొచ్చండి. ఈ వీడియో ద్వారా కూడా మనం ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళు ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఏ పనికి కూడా తక్కువేం కాదని కూడా వీళ్ళు నిరూపించారు. ఇంతకుముందు మన ఛానల్లో మంగళగిరి చేనేత వస్త్రాల్లో కూడా చూసాము, అట్లాగే ఇక్కడ కూడా నేను చూశాను అనమాట. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే వీడియోలో డిజైన్స్ అండి. డిజైన్స్ రేకులు అనేవి అలా ఉంటాయి అన్నమాట. దాని మీద కలర్ వేసేస్తారు. అంటే కస్టమర్ ఏ కలర్, అంటే వీళ్ళు వేసేది షాప్స్ కాబట్టి షాప్స్ వాళ్ళు ఏ కలర్ అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకుని ఆ కలర్ అనేది దాని మీద వేస్తారనమాట. బ్లూ కలర్, గ్రీన్ కలర్ అట్లా వాళ్ళ చాయిస్ని బట్టి, అంటే షోరూమ్స్ వాళ్ళు ఏవి అనేవి డిమాండ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని కలర్స్ అనేవి అందులో వేసి దాన్ని అలా ముందుకి వెనక్కి అనేది ప్రెస్ చేస్తారండి. దానికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుందండి. ఎలా పడితే అట్లా వేయకూడదు. ఆ ఎడ్జెస్లో మీకు కనిపిస్తుందో వీడియోలో, సో చిన్న స్క్రూస్ లా ఉంటాయి అన్నమాట. వన్స్ అక్కడ స్టార్ట్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ అక్కడతోనే ఎండ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి అదొక ప్లానింగ్ అనమాట. అంటే ఎక్కడ ఎలా ఏం చేస్తారా అనేది నాకు అర్థం కాల డిజైన్. తర్వాత చూస్తే వాళ్ళని కనుక్కున్నాము, చెప్పారనమాట. ఆ లక్క బల్ల ఏదైతే ఉందో దానికి ఎడ్జెస్లో స్క్రూస్ ఉంటాయి అన్నమాట. సో అంతవరకు ఆ బల్ల షేప్ అనేది ఉంటుంది, డిజైన్ షేపు. నెక్స్ట్ ఇంకో కలర్తో ఇంకొక డిజైన్ వేస్తారు. క్రీమ్ కలర్ వేశారు, నెక్స్ట్ గ్రీన్ వేశారు, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇట్లా ఒక్కొక్క శారీ అనేది వాళ్ళు డిమాండ్ బేస్ చేసుకుని చేస్తారు. అట్లాగే డిజైన్స్ బట్టి మారుతాయి. ఒకసారి నేను కూడా ట్రై చేశాను, హ్యాండ్ ప్రింట్ ఎలా ట్రై చేసాను, అలాగే స్క్రీన్ ప్రింట్ కూడా ట్రై చేశాను.
బట్ చాలా బలం కావాలంటే స్ట్రెంగ్త్ అనేది హ్యాండ్స్ కి షోల్డర్స్ కి గట్టిగా లాగాలంట. లేదంటే చూసారుగా నేను చేసింది ఏంటంటే కొంచెం అలా బ్లర్ లా వచ్చిందనమాట. సో ఒక్కసారి గట్టిగా పెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ లాగాను. ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే గానీ నాకు వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పళ్ళులో డిజైన్ అర్థం అవటం కోసం, అంటే అక్కడ వరకు పళ్ళు ఉంటుందని చెప్పి ఒక పేపర్ లాంటిది వేసేసుకుంటారు. రిమైనింగ్ శారీ మొత్తం డిజైన్స్ ఇట్లా. సో ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇక్కడ మేము 2-3 షాప్స్ అంటే 2-3 వాళ్ళని కనుక్కుని తిరిగామండి ఈ మేకింగ్ అనేది. అట్లా చాలా క్లిప్స్ అనేవి యాడ్ అయ్యి. ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇట్లా డిజైన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. కలంకారీ అనగానే మనకు తెలిసిందేగా, ఫ్లవర్స్, ఏనుగంబారీలు, అట్లాగే లతలు, తీగలు, పువ్వులు, అలాగే పాట్స్ అనేవి కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. చాలా కష్టం. అండ్ అంటే చెప్పాను కదా, ఈ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్రింట్ దగ్గరకు వచ్చేసి ఆ బలంగా లాగటం ఒకటి, అండ్ బ్లాక్ ప్రింట్కి వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ కూడా ఇలా చేతితో ప్రెస్ చేయాలండి. సో పళ్ళు చూసారా డిజైన్ అలా వస్తుంది అనమాట సపరేషన్ కోసం. నెక్స్ట్ దాన్ని తీసుకెళ్లి ఎండలో ఆరబెట్టేస్తారండి. ఈ శారీ చూడండి, మనకి అంచు వచ్చేసరికి పల్లకీలు అనమాట. సో కలంకారీ అంటే మనకు తెలిసిందే కదా, ఇంతకుముందు చెప్పాను నేను. అట్లా డిజైన్స్, పికాక్ స్టైల్స్ డిజైన్స్, అలాగే ఏనుగంబారీ, పెళ్లి కూతుర్ని అబ్బాయి ఎక్కించి తీసుకెళ్ళడం అట్లా. నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ పీస్ కూడా సపరేషన్ కోసం వాళ్ళు ఒక పేపర్ని అలా పెట్టుకుంటారండి, కట్ చేసుకుని. అలా పెట్టిన తర్వాత ఆ రేకులు అనేవి పర్మనెంట్ డిజైన్స్ అండి. సో ఆ పర్మనెంట్ డిజైన్స్ వేసిన తర్వాత శారీస్ మొత్తానికి ఆ ప్రింట్ అనేది ఆ లక్క మీద పడుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తారు అనమాట. క్లీన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్స్ వేసుకుంటారు అనమాట. ఆ డిజైన్ వాళ్ళని పెట్టి వాళ్ళు ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకుంటారు. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందండి. చాలా కష్టం అండి. మనం ఏదో కాటన్ అని అనుకుంటాం ఏముందని, కానీ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. వాళ్ళ నైపుణ్యత అనేది చీరల్లో బాగా కనిపిస్తుందండి. సో దీన్ని మాత్రం మనం గర్వించదగ్గ విషయం. ఇది మన ఓన్లీ మచిలీపట్నంలోనే మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇందులో ఏమేమి రకాలు ఉంటాయి అనేది చూద్దామండి. ఇప్పుడు మనం గాంధీ టెక్స్టైల్స్ లో ఉన్నామండి. ఇది పెడన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇందులో బెస్ట్ షోరూమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎలా ఉన్నాయి, వాటి రేంజ్ ఎలా ఉందనేది మీకు నేను చెప్తాను. ఈ శారీ కలంకారీ అండి. మొత్తం ఇది కాటన్. కలంకారీలో మనకు తెలిసిందే కదా, కాటన్ అండ్ సిల్క్ 2 వెరైటీస్ ఉంటాయి. ఇది కాటన్ అనమాట. కాటన్ లో ఇది బ్లాక్ ప్రింట్ అండి, లేదంటే స్క్రీన్ ప్రింట్ అండి. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్, స్క్రీన్ ప్రింట్ అన్నాం కాబట్టి ఆ స్క్రీన్ అనేవి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. వీటి కాస్ట్ ఎంత మేడం? 530 స్టార్టింగ్ రేంజ్ వచ్చి 530 అండి, అంటిల్ 1350 వరకు ఉంటాయి. సో మీరు విజయవాడలో అంటే మన షోరూమ్స్ లో కొన్నదానికంటే పెడల్కి వచ్చి ఇలా హోల్సేల్ లో తీసుకుంటే బల్క్ లో మీకు కొంచెం అమౌంట్ అనేది. సో ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి? సిల్క్ సారీస్ కూడా అదే కాటన్ లాగే అండి. 530 నుంచి స్టార్ట్ అవుతుంది 1350 వరకు. ఇందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి, డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా రకాలు ఉన్నాయండి. ఈ శారీ చూడండి, మెరూన్ కలర్ అనమాట. దీని కాంబినేషన్ క్రీమ్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, క్రీమ్ కలర్. పళ్ళు అనేది చాలా బాగుందండి లుక్ అయితే. జనరల్ గా కాటన్ అనేసరికి పెద్దవాళ్లే అంటారు. ఇప్పుడు కాటన్ పెద్దవాళ్లే కాదండి, చిన్నపిల్లలు కూడా కట్టుకుంటున్నారు. అండ్ మీకు వేరియేషన్ ఏంటంటే సిల్క్ అనేసరికి కొంచెం ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట. మనలోని ఇంకా డిఫరెంట్ కలర్స్. ఇక్కడ మనకి అంచు చూసారా డిజైన్ ఎలా వచ్చిందో, ఏనుగంబారి. మనకి కలంకారీ అంటేనే మన భారతీయ చరిత్రని పుట్టిపడి
కదా మొత్తం మనకి బొమ్మలు వస్తాయండి. పళ్ళులు ఎంత ఉంటాయి మేడం? 950 ఉంటాయండి వీటి కాస్ట్. ఒకసారి శారీ వస్తుందండి అంబ్రెల్లా కట్. ఇది
సో స్టార్ట్ కర్చీఫ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో స్మాల్ సైజు, ఇది బిగ్ సైజ్ అన్నమాట. ఇవి మీకు సింగిల్గా ఎవరు డజన్ లెక్క ఇస్తారండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇది దివాన్ కట్ అనమాట. సో దీనికి ఏమేమి వస్తాయండి? కుషన్స్ ఎన్ని వస్తాయి? 3 కుషన్స్ 2 బూస్టర్స్ వస్తాయి మేడం. ఓకే, వీటి కాస్ట్ ఎంత మేడం? 650. ఓకే, కాస్ట్ వచ్చి 650 అండి. వెరీ రీజనబుల్ కాస్ట్. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది వస్తుంది. సో నేను మోడల్కి ఒకటే చూపిస్తున్నాను, డిజైన్ కూడా. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి. డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. దీని స్పెషల్ అంటారా? స్పెషల్. ఓకే, ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే నార్మల్ బ్లాక్ ప్రింట్ అన్నమాట. ఇది స్పెషల్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ అండి ఇది. సో దీని అంటే మిడిల్ లో మనకి కలంకారీ డిజైన్ వస్తుంది. ఓవరాల్ గా సైడ్స్ ఏమో మొత్తం ప్లెయిన్ కలర్ వస్తుంది అనమాట. దివాన్ లో కామన్ గా 3 కలర్స్ వస్తాయంట. వైట్ కలర్ ఒకటి, ఇంతకు ముందు బ్లాక్ ఒకటి చూసాం కదా, మెరూన్ అండ్ బ్లాక్, అండ్ స్నఫ్ కలర్ ఒకటి కాంబినేషన్ తో 3 కలర్స్. ఇవి కామన్ గా 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మోడల్ అండి. ఇది బ్లాంకెట్ 7.5 9 అండి సైజ్ వచ్చి. సో దీనికి కూడా 2 పిల్లో కవర్స్ వస్తాయి. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి సార్. ఇది కలంకారీ స్టోల్ సార్. దీంట్లో డిజైన్స్ కలర్స్ మారుతాయి సార్. ఇది ఒక డిజైన్. ఈ దుపట్టాస్ మనం సపరేట్ గా టాప్స్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకుంటాం కదా, వాటి కాంబినేషన్ గా కూడా మీరు ఇలా సపరేట్ దుపట్టాస్ తీసుకోవచ్చు. దుపట్టా అండి. సో చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి చున్నీ అంటే లైట్ వెయిట్ కదా, సో అందులో కోటా అనేసరికి ఇంకా లైట్ వెయిట్ అండి. చాలా బాగుంది. నా డ్రెస్కి అయితే మ్యాచ్ అయిపోయింది. చూసారు కదా, మొత్తం అమ్మాయి బొమ్మలు అండ్ కింద వచ్చేసరికి పాట్స్ వచ్చినాయండి. చాలా క్లాసీ లుక్ ఉంది. ఇది ఎంత మేడం కోటాలో కాస్ట్? దుపట్టా 400 అండి. ఇది చందేరి శారీస్ చూసాం కదా, ఆ టైపే మనకి చందేరి దుపట్టా అనమాట. దీని కాస్ట్ ఎంత మేడం? 525. కాస్ట్ వచ్చి 525. చూసారు కదండి, మన కాంతి టెక్స్టైల్స్ లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. నేను శాంపుల్ కి మాత్రం ఒక్కొక్క ఐటమ్, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, నైటీస్ కానీ, ఏ ఐటమ్ అయినా రెండు రకాలే చూపించానండి మీకు. ఇక్కడైతే బల్క్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మీకు టైం అవైలబుల్గా ఉన్నప్పుడు, లేదంటే కొంచెం సమ్మర్ టైం వస్తుంది కాబట్టి మనకి సమ్మర్ అనేది, సో ఈ టైంలో వచ్చి కలంకారీ అనేది పర్చేస్ చేయండి. అలాగే మన భారతీయ సంస్కృతిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలని ఆ బాధ్యత అనేది మనకు ఉంది కాబట్టి, సో ఒకసారి వచ్చి మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అలాగే కాస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి. కాంతి టెక్స్టైల్స్. నమస్తే సార్, మీరు కాంతి టెక్స్టైల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది మా డాడీ స్టార్ట్ చేశారండి. 40 years అయింది స్టార్ట్ చేసి. సో ఇనీషియల్గా హ్యాండ్లూమ్ బిజినెస్ చేసేవాళ్ళు మెల్లగా కలంకారీ వైపు వచ్చారు. సో కలంకారీ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూనిక్నెస్ వలన ఇప్పటికి కూడా అది రన్ అవుతానే ఉంది.
మన పెడన కలంకారీ అంటే దానికి మనం న్యాచురల్ కలర్స్తో బ్లాక్ ప్రింట్ వేస్తాం, రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద వేస్తాం. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్, ఎందుకంటే యూనిక్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ ప్లస్ సస్టైనబుల్ అన్నమాట. సో ఆ యూనిక్నెస్ వల్లనే ఇంతకాలం రన్ అయింది, ప్లస్ ఇంకా రన్ అవుతుంది కూడా. న్యాచురల్ కలర్స్తో ప్రింటింగ్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే మన మచిలీపట్నం ఈ ఏరియాకి ఆ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్స్ వేరు, అదర్ స్టేట్స్లో ఉండే డిజైన్స్ వేరు. సో ఈ ప్యాటర్న్స్కి ఒక పేరు ఉంది, బ్లాక్ ప్రింట్ కలంకారీ. బ్లాక్ ప్రింట్ కలంకారీ అనగానే మనకి గుర్తొచ్చేది మచిలీపట్నం. సో అట్లా. సో నేను అడిగేది ఏంటంటే, మీ ఫాదర్ స్టార్ట్ చేశారన్నారు కదా, మీ ఫాదర్ నుంచి మీకు ఎలా, అంటే మీరు కూడా ఇదే కంటిన్యూ అవ్వాలి, మీ ఫాదర్ చెప్పారా లేదంటే మీరు ఎలా వచ్చారు ఇదే ఫీల్డ్కి? ఇది నేను యాక్చువల్లీ ఐటీ జాబ్ చేస్తూ ఉన్నానండి. ఎక్కడ 10 years TCSలోను ఇన్ఫోసిస్లోను వర్క్ చేశాను. డాడీ ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారని వాళ్ళ హెల్త్ దృష్ట్యా వాళ్ళని కూడా చూసుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ ఎలాగూ ఒక యూనిక్నెస్ ఉంది, వీ కెన్ స్టిల్ సర్వైవ్ అండ్ స్టిల్ దీనికి ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటంటే స్లోలీ పీపుల్ ఆర్ బికమింగ్ కాన్షియస్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్. సో మై హోప్ ఈస్ దట్ దే లుక్ ఫర్ మోర్ సస్టైనబుల్ ఆప్షన్స్ ఇన్ క్లోదింగ్ ఆల్సో. సో అందుకోసమని దేర్ విల్ బీ స్కోప్, ఈ మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ కిను అండ్ మీకు కూడా మీ ఫాదర్ వైజ్ గా కూడా మీకు ఇలా బాగుంటుందని చెప్పి మీరు ఇలా కంటిన్యూ అవుతుంది. పేరెంట్స్ ని చూసుకుందామన్న ఉద్దేశంతో ప్లస్ బిజినెస్ కి స్కోప్ కూడా ఉంది కాబట్టి. సో అది చాలా గొప్ప విషయం సార్, ఎందుకంటే ఇన్ఫోసిస్ లో జాబ్ వదిలేసి దట్టు బిజినెస్ పరంగానే కాకుండా కూడా మీరు ఫాదర్ ని హెల్త్ ఇష్యూస్ అనేది మైండ్ లో పెట్టుకుని వచ్చారంటే గ్రేట్. అది యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ ని ఫస్ట్ ప్రయారిటీ. అట్ ద సేమ్ టైం ఎందుకంటే నేను వాళ్ళు రీలొకేట్ అవ్వరు, నేను సిటీస్లో ఎక్కడైనా జాబ్ చేస్తున్నా వాళ్ళు రీలొకేట్ అవ్వరు. సో ఇంకా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ కోసమని వెనక్కి వచ్చేసాం. దిస్ బిజినెస్ బీయింగ్ కలంకారీ ఇట్స్ అ బోనస్ ఫర్ మీ. ఇఫ్ ఇట్ వాస్ సమ్ అదర్ బిజినెస్ ఐ డోంట్ నో లైక్ whether I would be interested to come here or to close the business or something like that. But this business has a scope. So it is an added bonus for me. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు టైం కేటాయించి మాతో మాట్లాడినందుకు, మీ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీకు కూడా, ఎందుకంటే ప్రమోట్ చేస్తున్నందుకు, కలంకారీ యొక్క యూనిక్నెస్ని మీరు ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ వైపు నుంచి మేము ఇదే కోరుకుంటున్నాం అండి. మీలాంటి వాళ్ళు కూడా మా ఛానల్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఇంపార్టెన్స్ మీన్స్ ఛాన్స్ ఇచ్చి ఇన్ని వెరైటీస్ మాకు చూపించారు, అది మేము గ్రేట్గా ఫీల్ అవ్వాలి. సో మేము కూడా ఫోకస్ చేయాలి అనుకున్నది ఇదే. సో ఫస్ట్ మన భారతీయ సంస్కృతిని ముందు మనం ప్రతిబింబించేలా చేయాలి, అందులో ఏమేమి ఉన్నాయి వెరైటీస్, అసలు ఇది ఎలా చేస్తారనేది చూపించాలని మా మెయిన్ మోటో మా ఛానల్ది. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ.